హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ 2A బైనామియల్ థియరం నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. మనకి ప్రతి చాప్టర్ నుంచి ఒకటి మాత్రమే 7 మార్క్స్ సమ్స్ వస్తాయి, కానీ బైనామియల్ థియరం నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 7 మార్క్స్ సమ్స్ అనేవి వస్తాయి. సో మనం ఈ చాప్టర్ కనుక ఫుల్ ప్లెజెడ్గా నేర్చుకున్నట్టయితే మనం 14 మార్క్స్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, x is any non-zero real number, then prove that c0 plus c1 x by 2 plus c2 into x square by 3 plus c3 into x power 4 by 4 plus and so on plus cn into x power n by n plus 1 equal to 1 plus x whole to the power of n plus 1 minus 1 by n plus 1 into x. ఓకే, ఈ క్వశ్చన్ మనకి మార్చ్లో 3 టైమ్స్, మేలో 4 టైమ్స్ అడిగారు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది నీట్గా నోట్ చేసుకున్నాము. టేక్ ఎల్హెచ్ఎస్ అనేది తీసుకున్నాం మనం. ఎస్ ఈక్వల్ టు c0 ప్లస్ c1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. సో s ఈక్వల్ టు nc0 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ బై 2. ఇక్కడ nc0 nc1 ఎందుకు తీసుకున్నామో అర్థమవుతుందా? c0 c1 c2 దీస్ ఆర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ nc0 nc1 and c2. అండర్స్టూడ్? సో nc0 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ncn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. వాట్ ఈస్ ద nc0 అంటే nc0 వాల్యూ ఎంత? 1. సో 1. నెక్స్ట్ nc1 వాల్యూ ఎంత? n ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ nc2 అంటే మీనింగ్ ఏంటి? n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ncn వాల్యూ ఎంత? 1 ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. మల్టిప్లై విత్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్. మేడం n ప్లస్ 1 ఇంటూ ఎక్స్తోనే ఎందుకు మల్టిప్లికేషన్ చేయాలి మనం? ఒక్కసారి మనం ఆర్హెచ్ఎస్ అనేది చెక్ చేసుకుందాం. ఆర్హెచ్ఎస్లో మనకి డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏంటి? n ప్లస్ 1 ఇంటూ ఎక్స్. సో మనం ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలి అంటే మనం ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తూ ఆర్హెచ్ఎస్ అనేది మనకి రావాలి, కాబట్టి n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అనేది మనం తీసుకున్నాం. ఒకవేళ మనకి ఆర్హెచ్ఎస్లో వేరే ఏదన్నా అడిగితే దాంతో మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో హియర్ ఎస్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్. నేను ఎల్హెచ్ఎస్ అనేది మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఇక్కడ నేను పై స్టెప్లో చెప్తాను, మీరు కింద స్టెప్ చూడండి. ఓకేనా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ స్టెప్లో చూపిస్తాను, కానీ మీరు ఇది చూడండి ఒకసారి. 1 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ సరిపోయిందా? నెక్స్ట్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఓకేనా? దెన్ రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఆల్రెడీ ఒక ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n ప్లస్ 1. మనం దేంతో మల్టిప్లికేషన్ చేసాము? ఇక్కడ మనకి n ఇంటూ n మైనస్ 1 ఉంది, నేను n ప్లస్ 1తో మల్టిప్లికేషన్ చేశాను. అండ్ అలాగే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్. హియర్ 3 ఇంటూ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏమవుతుంది? n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ పవర్ n xn. ఇక్కడ మనకి ఇంకొక స్టెప్ ఉంటుంది ఇన్బుల్ట్గా, ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ 1. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ పవర్ n అనేది న్యూమరేటర్లో ఉంది, నేను ఇది ఏం చేస్తున్నాను? ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ పవర్ n ప్లస్ 1. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ పవర్ n ప్లస్ 1 ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా ఇప్పుడు? వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి, n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూద్దాం. n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 c1 ఎక్స్ ప్లస్ n ప్లస్ 1 c2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ n ప్లస్ 1 c n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఇప్పుడు యాడింగ్ n ప్లస్ 1 c0 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి c1 నుంచి స్టార్ట్ అయింది, సో మనం ఏం చేస్తున్నాము? c0ని యాడ్ చేస్తున్నాం, అది కూడా బోత్ సైడ్స్. సో n ప్లస్ 1 xs ప్లస్ n ప్లస్ 1 c0 ఈక్వల్ టు n ప్లస్ 1 c0 ప్లస్ n ప్లస్ 1 c1 x ప్లస్ n ప్లస్ 1 c2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 c n ప్లస్ 1 ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఓకేనా? ఇక్కడ మనం n ప్లస్ 1 c0ని మాత్రమే యాడ్ చేసుకున్నాం, రిమైనింగ్ అంతా ముందు స్టెప్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, n ప్లస్ 1 x ఇంటూ ఎస్ ప్లస్ 1 ఎలా వచ్చింది చూడండి ఒకసారి.
ఎన్ ప్లస్ వన్ సి నాట్ వాల్యూ ఎంత, ఎన్సి నాట్ వాల్యూ 1. సో ఎన్ ప్లస్ వన్ సి నాట్ వాల్యూ ఆల్సో 1. ఓకే, అర్థమవుతుందా? ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్. ఈ వాల్యూ ఎలా వచ్చింది? ఫార్ములా చూడండి. ఎన్సీ నాట్ ప్లస్ ఎన్సీ 1x ప్లస్ ఎన్సీ 2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎన్సీఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ మనకి ఎన్ ఉంటే ఎన్ తీసుకున్నాము, పవర్స్లో మనకి ఏముంది, ఎన్ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఎన్ ప్లస్ వన్ తీసుకున్నాము. సో ఎన్ ప్లస్ వన్ ఎక్స్ ఇంటూ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 1 ఆర్హెచ్ఎస్కి వెళ్తే ఏమవుతుంది మైనస్. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ 1 బై ఇక్కడ ఏముంది మల్టిప్లికేషన్లో ఉన్నది డివిజన్లోకి వస్తుంది ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. సో ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మా సమ్ అందరికీ అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి.